వారంలో 3 రోజులు జొన్న గట్కైతే ఓ 2 రోజులు రాగి ముద్ద అండి. ఏ విధంగా తయారు చేసుకుంటారో చూద్దాం. ఫస్ట్ ఇంట్లో మనం వేరే పిల్లలకి అన్నం వండుతాం కదా, ఆ అన్నంలోంచి ఓ 2 గుప్పెళ్ళు బియ్యం తీసుకొని దాంట్లో కొంచెం ఎసరు పోసుకొని బియ్యం మెత్తగా అయ్యేంతవరకు ఉంచుకోవాలి. బిగినర్స్ కూడా ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా చేసుకునే విధానం అండి. ఇప్పుడు దాంట్లోకి ఆల్మోస్ట్ ఆల్ ఉడికిపోయిందండి, మెత్తగా అయిపోతుంది. దాంట్లోకి తగినంత ఉప్పు, అలానే ఒక చిన్న స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలియబెట్టాలి. మనము ఏ గ్లాస్తో అయితే మెజర్మెంట్ చెప్తున్నానో, ఏ గ్లాస్తో నేనైతే రాగి పిండి తీసి నేను నీళ్ళలో నానబెట్టించుకున్నానో అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ నీళ్లు పోసా. ఒక గ్లాస్ ఏమో రాగి పిండి నానబెట్టేసుకున్నాను అండి, కలుపుకున్నాను ఉండలు కట్టుకోకుండా. ఒకటేమో ఈ అన్నం ఉడికినాక దాంట్లో పోసాను. ఇప్పుడు ఆ రాగి పిండిని, ఆ బియ్యం ఉడుకుతుంది కదా, నీళ్ళన్నీ బాగా మసులుతున్నాయి కదా, రాగి పిండిని ఉండలు లేకుండా కంటిన్యూస్గా తిప్పుతూ మనము ఆ లిక్విడ్దంతా అన్నంలోకి వేసేసేయాలి. వేసి ఇంకా నాన్ స్టాప్ ఆపకుండా కదుపుతూనే ఉండాలండి. ఉండలు అస్సలు కట్టదు, చాలా మంచిగా కుదురుతుంది. ఫస్ట్ చేసిన వాళ్ళకి కూడా ఈ రాగి ముద్ద నెయ్యి మరింత వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను పైన వేస్తానని కొంచెమే వేసాను. ఇట్లా బాగా కలబెట్టేసినాక మనకి మంచిగా అదంతా దగ్గర పడుతుందండి. ఇప్పుడు కొంచెం ఓ 2 గుప్పెళ్ళ నీళ్లు తీసుకొని చిలకరించి ఒక్కసారి మూతేసేసేయాలి. మూతేసేసుకొని ఒక 2 నిమిషాలు ఉండాలి. మంచి అరోమా తెలుస్తుందండి. రాగిపిండి ఉడికిపోయినాక మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఆ టైంలో తీసేసి ఒక్కసారి కలియబెట్టి మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే మనకి ముద్ద కట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఇట్లా అయిపోయింది కదా, ఇంక ఇప్పుడు స్టవ్ కట్టేసి మూత పెట్టేసుకుందాం. ఒక 2 నిమిషాల పాటు, 5 నిమిషాలు. ఒక చల్లను పడుతుంది, మనం టచ్ ముద్దను కట్టగలుగుతాము, ప్లస్ అది సెట్ అయిపోతుంది. చూసారు కదా, ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసుకున్నాక మంచిగా సెట్ అయిందండి. ఇంకా కూడా గట్టి పడుతుంది. మనము ఇలాంటి బౌలు, పింగాణి బౌల్ ఏదైనా తీసుకోవచ్చు, స్టీల్ది ఏదంటే అది తీసుకోవచ్చు. దాన్ని ఒక్కసారి వాటర్ ఉండేటట్టు చూసుకొని మనం ఎంత సైజు ముద్ద కట్టుకోవాలనుకుంటున్నామో అంతా రాగి ముద్ద తీసేసుకొని బాగా 1-2 టైమ్స్ ఇట్లా అనగానే అది సెట్ అవుతుందండి. ఇప్పుడు మనం చేతిలో తీసుకొని దాన్ని బాల్ లాగా చేసుకొని పెట్టేసుకోవాలండి. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం వాళ్ళు తినేంత వరకు. కప్ రైస్ అయితే మనకు కడుపు నిండదు, కానీ ఇది ఇంత ముద్ద తిన్నామంటే కడుపు హెవీ అయిపోతుందండి. షుగర్ పేషెంట్స్కి మాత్రం తప్పకుండా ఇది తింటే హెల్త్కి మంచిది. ప్లస్ వాళ్ళకి కడుపు ఫిల్గా ఉంటుంది. మళ్ళీ ఏం పిచ్చి తిండ్లు ఏం తినకుండా ఉంటారు. అట్లా నేను చేసిన కొంచెం బియ్యంతో 3 ముద్దలు అయినాయండి. వేడిగా ఉన్నప్పుడే మనం పెట్టేస్తే సాయంత్రం